శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గోదాదేవ్యై నమః. ప్రియ భగవద్బంధువులారా, మానవులందరూ కూడా నేర్చుకోవలసిన గొప్ప విద్య, అతి తక్కువగా మనం ఆచరించే విద్య ఏంటి అంటే వినటం. చెప్పాలంటే ప్రతివాడికి ఉత్సాహం, కానీ వినాలి అంటే ఎక్కడలేని విసుగు వస్తుంది. కానీ వినటము ఎంత ప్రధానమైన విషయమో, సనాతన ధర్మం దాని మీద ఎంత ఎక్కువగా మనకి చెప్తూ ఉంటుందో గోదాదేవి తెలియచేసినటువంటి తిరుప్పావైలో కూడా మనకి అదే ప్రధానమైన విషయంగా కనపడుతూ ఉంటుంది. వినండి వినండి వినండి. ముందు నాకు అన్నీ తెలుసండి, భగవంతుడే నాకు తెలియదా ఏంటి భగవంతుడు అంటే ఎవరో? మీరు చెప్పాలేమిటది? పూజలు చేయడం మాకు చేత కాదా? భగవంతుడిని ఆరాధించడం మాకు తెలియదా? ఇలా మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ వేదం ఏం చెప్పింది, శాస్త్రాలు ఏం చెప్పాయి, ఉపనిషత్తు ఏం చెప్పింది, ఇవి ఎలా తెలుస్తాయి మనకి? ఎన్నో రకరకాల విషయాలు ఉంటాయి, కేవలం చదవటం ద్వారా అన్నీ తెలియవు. గొప్పవాళ్ళైనటువంటి వారి ద్వారా మనం తెలుసుకోవాలి. దాని గురూపదేశము అని చెప్పి అంటాం. అలా 3 రకాలైనటువంటి విధానాల ద్వారా భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆప్తవాక్య ప్రమాణం అని చెప్పి 3 రకాలు చెప్తారు మన పెద్దలు. ప్రత్యక్షం అంటే ఎదురుగ్గా ఉన్నటువంటి వాటి గురించి చెప్పటం. మనకు మొట్టమొదటి తల్లి చెప్పింది, ఆ పక్షుల యొక్క శబ్దము అది ఇది వాటి గురించి తెలియజేసింది కదా. ఆ పక్షుల శబ్దము అనేటువంటిది ఎదురుగ్గా ఉండేది, ప్రత్యక్ష ప్రమాణం. ఎక్కడో దూరంగా ఉండేటువంటి శంఖాల ధ్వని ద్వారా ఇది శంఖం నుంచి వస్తున్నటువంటి ధ్వని అని తెలుసుకోవటం అనుమాన ప్రమాణము అంటాం మనం. తరువాత పెద్దలైనటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకునేటువంటిది ఆచార్య ప్రమాణం, గురూపదేశం ద్వారా వినేది. ఈ 3 ద్వారా మనం తెలుసుకోవాలి. సనాతన ధర్మం మనకు అదే చెప్తుంది. 3 రకాలైన ప్రమాణాలని స్వీకరించేటువంటిదే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం మనకి తెలియచేస్తుంది. ఆచార్యాదేవ విదితా విద్యా సాధిష్టం ప్రాపత్. కాబట్టి ఆచార్యుడి నుంచి మనం సంపాదించినటువంటిదే నిజమైన విద్య అవుతుంది. మన పూర్వీకులైన వాళ్ళు మనకి తెలియచేసినటువంటి మాటల్ని మనం గ్రహించుకోవటం. ఏమండి ఇలా ఆయన చెప్పాడే, ఏంది దానికి ప్రమాణం అంటే? ప్రమాణం ఆయన ముందు తెలుసుకున్నాడు కాబట్టి మనకి చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాట మీద ఇంకా నువ్వు గురి పెట్టుకొని ఉండాలి. ప్రధానికి మూలానికి తవ్వుకుంటూ పోలేవు. లేకపోతే నీ జీవితం అంతా కూడా తవ్వుకోవటంలోనే సరిపోతుంది. నువ్వు ఇంకా దానికి మించి ముందుకు పోలేవు. ఒక విషయాన్ని ఒకళ్ళు గ్రహించి దాన్ని నీకు తెలియచేసిన తర్వాత అక్కడికి పూర్తి చేయాలి దాన్ని. అక్కడి నుంచి నువ్వు ముందుకు కావాలంటే. అంతేగాని దాని మూలాల్లోకి పోయావంటే నీ జీవితం అంతా అక్కడ మిగిలిపోతుందని చెప్పి మనకి 8వ పాశురాన్ని అనుగ్రహిస్తున్నది తల్లి. కిర్వానుం వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేవాన్ పరందనకాన్ మికుళ్ళ పిళగళుం పోవాన్ పొగిన్నారై పొగామల్ కాత్తు ఉన్నై కువువాన్ వందు నిన్రోం కొదుకులమునయ్య పవాయ్ ఎజుందిరాయ్ పాడి పరైగుండు మవాయ్ பிளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் செவித்தால் அவாவென்று ஆராயென்று அருள் ஆவாவென்று ஆராயென்று அருள் எலோ ఎంబాయ్. ఆ లోపల పడుకున్నామంది, ఏమ్మా తెల్లవారలేదు ఏం లేదు, అప్పుడే వచ్చేసారే నన్ను నిద్ర లేపటానికేంది.
ఆ తెల్లవారింది అని చెప్పటానికి వీళ్ళు ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. కీழ்వానం వెళ్ళిండ్రు, అదిగో అమ్మ తూర్పు దిక్కు తెల్లబడింది కదా అన్నారు. అంటే తూర్పున కదా సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయం సూర్యుడు రాకముందే కొద్దిగా ఆయన ప్రకాశం కనపడుతుందిగా. కాబట్టి ఆ ప్రకాశం కనపడుతోందంటే తెల్లవారుతున్నట్టేగా అర్థం. ఇంకా తెల్లవారలేదంటే ఎట్లాగా? లేచిరా. ఎరుమై శిరువీడు. సాధారణంగా ఈ పశువుల్ని మేతకు పంపించడానికి ముందు ఇంటి వెనకాల ఒక చిన్న బీడు ఉంటుందండి. ఆ బీడులోకి పంపిస్తారు. పంపిస్తే అక్కడ ఈ గడ్డి మీద తెల్లవారుజామున మంచు బిందువులు పడతాయి కదా. ఆ మంచు బిందువులతో కూడిన గడ్డిని గనక తింటే ఆవులు బాగా పాలిస్తాయి. అందుకని ముందు అక్కడికి వదులుతారు. ఆ గడ్డిని తినేసి ఆవులు వచ్చి బాగా పాలిచ్చిన తర్వాత పాలు పిండి అప్పుడు వీటిని మేతకు పంపిస్తారు. మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అడవిలో అక్కడ మేత మేసి సాయంత్రానికి తిరిగి వస్తాయి అన్నమాట. అలాగా చిన్న బీడులోకి ఆవుల్ని పంపించాం, పోయినటువంటి మళ్ళీ వచ్చేస్తాయి కదా. ఏమిటి బీడు, ఏంది గొడవంతా అనుకుంటున్నారా? ఏమవి అంటే మనలో ఉండేటువంటి కొన్ని గుణాలు. ఏమిటవి? మంచి కానటువంటి గుణాలు. మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా నేను ఇంకెవ్వరి మీద కోపం చూపించకూడదు, నేను ఎవ్వరి మీద నేను ఈర్ష్య పడకూడదు, ఇలా మనం బోల్డ్ని అనుకుంటాం. అనుకొని కొద్ది రోజులు ఉంటాం మనం అట్లానే కోపం చూపించకుండా చాలా శాంతంగా, ఆహా అబ్బా ఎంత మారిపోయాడు రైనా అనేటట్టుగా ఉంటాం. మళ్ళీ ఎప్పుడో తిరిగి వచ్చేస్తుంది, మనకు తెలియకుండానే మళ్ళీ మన లోపలికి వస్తుంది ఆ గుణం. కాబట్టి ఈ పశువులు ఏ విధంగా పోయి తిరిగి వస్తుంటాయో, ఇక్కడ ఆవులని చెప్పట్లేదండి గోదమ్మ, పశువులు అంటోంది. ఆ పశువుకి ప్రాయమైనటువంటి గుణాలు మనలో ఉండేటువంటి ఈ చెడు గుణాలందరినీ కూడా ఈ అరిషడ్ వర్గాలు అంటాం మనం. కామం, క్రోధం, మదం, లోభం, మోహం, మాత్సర్యం ఇలాంటివన్నీ కూడా ఇవి పంపించేస్తాం, మళ్ళీ తిరిగి వస్తుంటాయి మన దగ్గరికి. పోయి వస్తూ ఉండేటువంటి గుణాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా పోగొట్టుకున్నవాడు మహానుభావుడు. ఆ దశ మనకి రావట్లేదు, దానికోసమేగా ప్రయత్నం. పోగామల్ కాత్ ఉన్నై కూవాన్ వందు నిన్రోం. మా వాళ్ళందరూ కూడాను బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ కాలక్షేప కూట అంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన నామ సంకీర్తన చేయాలని వెళ్తున్నారు. పోతున్న వాళ్ళందరూ కూడా నిన్ను పిలవాలని చెప్పి నీ ఇంటికి వచ్చారమ్మా. అందరూ బయటే నుంచున్నారు చూడు. ఎవరా బయట నుంచున్న వాళ్ళందరూ? భాగవతోత్తములైన వాళ్ళు. కాబట్టి భాగవతోత్తములతో కలవటం మనకి ప్రధానం. నువ్వు చాలా కోదుకులమునయ్యా, ఎంత ఐశ్వర్యశాలి, ఎంత ప్రకాశవంతమైనటువంటి దానివి నువ్వు. ఇంత ప్రకాశం కలిగిన, ఇంత జ్ఞానం కలిగిన, ఇంత మహనీయురాలివైనటువంటి నువ్వు అలా పడుకోనుంటే ఈ భాగవతులందరితో నువ్వు ఎవరు కలుస్తారు? నువ్వేం తక్కువ ఆమె కాదు, లోపలామె ఈమె ఒక గొప్ప భాగవతోత్తమురాలే. కానీ పరమాత్మ యొక్క అనుభవం నా వరకు చాలు నాకు అనుకుంటున్న ఆమె. అది వచ్చిన చిన్న లోపం. వదలదు మన గోదమ్మ అలాంటి వాళ్ళని కూడా, వాళ్ళందరినీ లాక్కొని వస్తుంది. అందుకని వచ్చి పిలుస్తుంది, కోదుకులముడయ్య పావాయ్ ఎഴുందిరాయ్. నువ్వెంతో పరిశుద్ధురాలైనటువంటి దాని, ఎంత పవిత్రమైన దాని, ఎంత గొప్పదానివి నువ్వు. అలాంటి నువ్వు పడుకొని ఉంటే ఎలా తల్లి? లేచిరా అమ్మ, మాతో కలవమ్మా, మా అందరితో బాగా ఉండు. నువ్వు ఎవరు ఇప్పుడు పాడి పరైగుండు. అందరం దేనికోసం వెళ్తున్నాం? ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని సంకీర్తన చేసి ఆ స్వామి ఇచ్చేటువంటి ఆ పరా అనే వాయిద్యం. ఏమిటి ఆ పరా? చెప్పుకుంటూ వస్తారు, ఇంకా ముందు చాలాసార్లు వస్తుంది. ముందు తెలుసుకుందాం. మావాయి పిళ్ళందానై. అదిగో ఆ గుర్రం ఉందే, కేశి అనేటువంటి ఒక గుర్రాన్ని సంహరించి, కేశి దేనికి గుర్తు? అహంకారానికి గుర్తు, మదానికి గుర్తు. అటువంటి అహంకారాన్ని దూరం చేసినటువంటి పరమాత్మ ఆయన. మల్లరై మాట్టియ, ఆ చాణూర ముష్టికులనేటువంటి వాళ్ళిద్దరినీ కూడాను సంహరించి ద్వంద్వాన్ని దూరం చేసినటువంటి పరమాత్మ ఆయన. ద్వంద్వాతీత అని భగవానుడికి పేరు. మనలో ఉండేటువంటి ద్వంద్వ గుణాలన్నింటినీ కూడా దూరం చేయగలిగినటువంటి పరమాత్మ.
దేవాది దేవనై సెండ్రు. అలాంటి వాడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వాడు ఈయన. కృష్ణయేవ హి భూతానాం ఉత్పత్తిరపి జాప్యయః అని ఆయనకి పేరు. సర్వ ప్రాణుల యొక్క ఉత్పత్తికి ఆధారభూతమైనటువంటి వాడు, ఏనాడు కూడాను చెరగనటువంటి వాడు ఎవరో ఆయన పరమాత్మ. ఆయనే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. కృష్ణం ధర్మం సనాతనం అని చెప్పి వేదాలు ఘోషించినటువంటి మాట, పురాణాలు చెప్పినటువంటి విషయం, సనాతనమైన ధర్మం అంటే కృష్ణుడే. ఆయన్ని పూజిస్తే సకల దేవతల్ని మనం పూజను చేసినట్టే కదా. కాబట్టి ఆ కృష్ణుణ్ణి మనందరం కూడా వెళ్ళి ఆశ్రయిద్దాం రండి అని చెప్పి పిలుస్తున్నాం. నాం సేవిత్తాల్, మనంతట మనం కనుక పోయి ఆయన్ని సేవిస్తేట ఏంటి లాభమో తెలుసా? లోపల ఉన్నామంది మనం ఎందుకు పోవాలి, ఆయన రాకూడదా ఏంటి మన దగ్గరికి అని చెప్పాను. అంటే వీళ్ళు అంటున్నారు అలా గనక చేస్తేట ఈయన ఏమంటాడు, అవా వెన్రు అరా ఎన్రు, అయ్యయ్యో అయ్యయ్యో మీరు వచ్చేసారా అని చెప్పి ఆదుర్దా పడుతూ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడట ఆయన. ఆనాడు శ్రీరాముల వారు అరణ్యవాసానికి పోతే ఆ మునులందరూ కూడా రాముల వారి దగ్గరికి వచ్చి, అయ్యా రామయ్య చూడవయ్యా మా శరీరాలు శరీరాణి పశ్యానని, మా శరీరాలు చూడు ఏ విధంగా ఎండగొట్టుకొని పోయినాయో రామా అని చెప్పి అంటే, పాపం ఈయన అనుకున్నట్ట ఏమని, అయ్యో నా అంతటా నేను వచ్చి మిమ్మల్ని రక్షించాల్సి ఉంటే మీరందరూ వచ్చేదాకా నేను కూర్చొని ఉన్నానే అని చెప్పి అనుకున్నట్ట. ఆనాడు గుహుడు తన దగ్గరికి వస్తే, అయ్యయ్యో గుహ నీ కాళ్ళు ఎంత నొచ్చుకున్నాయో కదయ్యా, పద్భ్యాం అభిగమాచ్చైవ స్నేహ సందర్శనేనచ. ఏమయ్యా కాళ్ళతో నడిచొచ్చావా అంటట. ఏమిటి ఆ మాటకు అర్థం? కాళ్ళతో కాక దేంతో నడిచొస్తారండి ఎవరైనా? భగవంతుడికి ఉండే ప్రేమాతిశయం అలాంటిది. ఆ ప్రేమతో అంటున్నాడు ఆయన, అయ్యయ్యో కాళ్ళతో నడిచొచ్చావా. ప్రశ్న కొద్దిగా చమత్కారంగానే, అంటే ఏమిటా పిచ్చి ప్రశ్న అని అనిపిస్తుందేమో, కానీ ప్రేమావేశం అక్కడ భగవానుడిది. కాబట్టి మనంతట మనం కనుక ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎంతగానో మనస్సులో భావన చేస్తాడు, అయ్యయ్యో వీళ్ళు తనంతట తానుగా నా దగ్గరికి వచ్చేసారే, నేను వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కదా, నేను రక్షించాల్సిన వాడిని కదా, వాళ్ళు వచ్చేదాకా ఊరుకున్నానంటే నా పని నేను చేయకుండా ఉన్నాననేగా అర్థం, తప్పు నాదే కదా. ఇలా బాధపడేచ్చి మనల్ని రక్షిస్తాడు ఆయన. కాబట్టి అరుళ్ ఎలోర్ ఎంబావా, ఆయన మనందరి మీద కృప చూపుతాడమ్మా. కృపయా పర్యపాలయత్తనని చెప్పి ఆనాడు కాకాసురుణ్ణి రక్షించినటువంటి వాడు దయతోటి. సీతమ్మకి ఎంత అపకారం చేసినాడు ఆ కాకాసురుడు. ఆమె వక్షస్థలాన్ని పొడిచి ఆ మాంసం ముక్కను నోటితో పట్టుకున్నాడు. అటువంటి కాకాసురుడిని కూడా రక్షించినటువంటి వాడు దయాళువైనటువంటి ప్రభువు ఈయన. అటువంటి దయాళుడైనటువంటి మన స్వామి మనకు ఉండంగా నువ్వు ఆయన్ని పట్టించుకోకుండా లోపల అట్లా పడుకొని ఉండటము ఎంత మాత్రము భావ్యమైనటువంటి విషయమా? కనుక ఆ స్వామిని మనందరం కూడా కలిసి చేరి సేవిద్దామురా అని చెప్పి వీళ్ళని పిలుస్తోంది. ఈ లోపల పడుకున్నటువంటి గోపికలందరూ కూడా మనలో ఉండేటువంటి వివిధ తత్వాలకి సూచనలైనటువంటి వాళ్ళు. అంటే భగవత్ తత్వం అనేది రకరకాలుగా మనం పొంది ఉంటామండి. ఆ పొందినటువంటి విషయాన్ని మనం ఏం చెయ్యాలి అని అంటే దాన్ని బాగా మనసులో చిక్కపట్టుకొని మనం పొందినటువంటి అనుభవాన్ని 10 మందితో పంచుకోవాలి. ఆ పంచుకోవటం అనేది చేయకుండా చాలామంది ఆపేస్తారు. దానికి కొంతమంది సమాధానం కూడా చెప్తారు, బెల్లం రుచి తెలిసినటువంటి మూగవాళ్లాగా ఉంటాడు అని కబీర్ దాస్ లాంటి మహానుభావుడు అంటాడు, భగవతత్వాన్ని తెలిసినవాడు. అలా ఉండకూడదు. నువ్వు మూగవాడివైనా సరే నీ సైగల ద్వారా అయినా ఎదుటివాడికి చెప్పాలి దానిలో ఎంత గొప్ప ఉన్నదో అని చెప్పేది మన గోదాదేవి చెప్తున్నటువంటి అద్భుతమైన సూచన, అద్భుతమైనటువంటి హితోపదేశం మనకి చేస్తున్నది తల్లి ఇక్కడ అనే విషయాన్ని మనం తెలుసుకొని మరికొన్ని విశేషాలని రాబోయేటువంటి పాశురాల ద్వారా తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.